పాత్ర ఉంది, నా పాత్ర ఉంది, అందరి పాత్రలు ఉన్నాయి, అంతే కదా. కానీ ఈరోజు అలా మాట్లాడడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు నియంతలా మాట్లాడితే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తాడా? ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం, ప్రజాస్వామ్యపరంగా అతనికి ఉన్న హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము, మేము ఇస్తున్నాము. కానీ యాజ్ పర్ రూల్ వెళ్ళండి అని చెప్తున్నాము. యాజ్ పర్ రూల్ వెళ్దాం అంటేనే నియంత అంటే మరి నోటుకొచ్చిన మాట్లాడే పరిస్థితుల గురించి ఏం మాట్లాడాలి? వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటంటే ఎవరింట్లోకి వెళ్ళి చేయాలనుకుంటే ఎవడు ఊరుకోరు. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఎటువంటి వ్యక్తి మీదైనా చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. ఫస్ట్ థింగ్ అది ఎవరైనా సరే. ఏమండి మళ్ళీ చెప్తున్నా, భారతిరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడాడంటేనే సోదరులా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన అతన్ని కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి, ఆ రోజు కేసు పెట్టిన పరిస్థితి. మేము తప్పును తప్పులాగే చూస్తాం, కప్పిపుచ్చాలని మేము చూడటం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే వేసుకోమని మాత్రం వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆయన కాండక్ట్ సర్టిఫికేట్ ఆయన ఇస్తారు, కానీ ప్రజలు ఇవ్వాలండి కాండక్ట్ సర్టిఫికేట్. ఎవరికైనా ఏ పొలిటీషియన్స్కైనా. విషయం ఏంటంటే కేసులు నడుస్తున్నాయి, దర్యాప్తు నడుస్తుంది, కేసులు చెప్తాయి ఎవరు నీతిమంతులు, ఎవరు నెమ్మదస్తులు, ఎవరు నిజాయితీ పరులు అని కోర్టులు చెప్తాయి. ఎందుకు మనం కంగారు పడాల్సిన అవసరమే ఉంది? ఎందుకు మీకంత తొందర? ఎందుకు జనాలు క్యూరియాసిటీ. ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ ఎవడో తెలియట్లేదు. ఏముందండి, ఈరోజు దర్యాప్తులో భాగంగా కొన్ని చోట్ల రైడ్లు జరుగుతాయి, కొన్ని దర్యాప్తులో భాగంగా జరుగుతూ ఉంటాయి. అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది అంతే. మన లాస్ట్లో అల్టిమేట్గా ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకోవాలంతే. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తాను. 1 or 2 days. ఏం లేదబ్బా.